తనుజ గారు అన్న మాటలు ఎంతమంది కట్ అయిందండి? ఎంతమంది ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకున్నారు? అమ్మో, ఈ విధంగా కూడా ఉంటారా కంటెస్టెంట్స్ అని ఇవి నిర్ణయం చేసేద్దామని అందరు చూస్తున్నారు. ఇది తప్పు మంద కదలండి. ఆ బిగ్ బాస్కి ఆ టీంకి ఉండాలి. పవన్ మీద కూడా ఎంత పెద్ద నింద వేశారండి. మన హోస్ట్ అంటే మనకు తెలిసిందే. లాస్ట్ వీక్ పవన్ రీతిని గెంటారని చెప్పి గేట్లు తీసేశారు, పంపించేస్తానన్నారు. మరి ఈరోజే అంత పెద్ద నింద వేసింది కదా, ఉమెన్ కార్డు వాడేసింది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అది కదమ్మా నువ్వు అక్కడ చేసిన తప్పు అయితే ఇది కూడా తప్పు కాదు కదమ్మా. అలా ఆవిడ చేస్తేనేమో తప్పులేమో స్మూత్గా అంటుపండు వచ్చినట్టు చెప్తున్నారా? అది వేరే వచ్చేస్తే వేరేలా చెప్తున్నారా? అందరికీ ఒక ఈక్వల్గా చూడాలి కదా. అందుకే ఈరోజు అలాగంది ఆవిడ. అన్నంలో తప్పేం లేదు, ఎవరు సపోర్ట్ లేదు అన్నంలో తప్పేం లేదు. పిచ్చోళ్ళు ఓట్లు వేస్తున్న ఆడియన్స్ ఉన్నట్టు పిచ్చోళ్ళు అండి. ప్రతి వీక్ టాప్లో పెడుతున్నారు కదా ఓట్లేసి. రేపు పొద్దున్న మీరు ఓట్లు వేసినా నాకు మీరు వేయలేదు, నాకు మా స్టేట్ వాళ్ళు వేసారు, వాళ్ళు వేస్తేనే గెలిచాను అంటుంది. అది పక్క పుష్పాలు అయిపోవడానికి రెడీగా ఉండండి. ఎందుకు ఎవరు సపోర్ట్ లేదు అనడంతో ఆ కళ్యాణ్, బర్నీ గారు, ఆ ఎమ్మాన్యుల్, సంజయ్ చెవుల్లోంచి ఇలా పగ్గు ఇవ్వని వచ్చిందండి. బర్నీ గారు అయితే వీళ్ళ మధ్యన ఎంత నలిగిపోయారు అక్కడ, గేమే పాడు చేసుకున్నారు కదా. అంటే ఇన్నాళ్ళు నాన్న అన్నది అంత డమ్మీయా, ఫేకా? ఇప్పుడు టోటల్ ఫేక్ అండి. ఎప్పుడు అలగదు. లాస్ట్ 3 వీక్స్ నుంచి తనుజ నువ్వు తోపమ్మ తురుమమ్మ అంటున్నారు. ఆవిడ కళ్ళు నెత్తికెక్కిసినాయి. ఇంక మనం ఏం చేయలేం. మనం చేయవలసిందల్లా ఏంటంటే మీకు జెన్యున్ అనిపించే కంటెస్టెంట్కి ఓటు వేయండి, మనోళ్ళకి వేసుకోండి, గెలిపించుకోండి. ఇద్దరు ఉన్నారు రేసులో, ఆ ఎమ్మెల్యేలు కళ్యాణ్, ఇద్దరులో ఎవరికి వేసుకున్నా పర్లేదు. వాళ్ళిద్దరు కొంచెం గేమ్స్ ఆడుతున్నారు. పాపం ఏంటంటే ఆవిడకి ఫాలోయింగ్ ఉందని వాళ్ళు కూడా సేఫ్ ఆడేస్తున్నారు. ఎంత పెద్ద మాట అండి అది. సపోర్ట్ లేరు ఎవరనే. మరి ఇన్ని రోజులు నువ్వు ఎలా వచ్చేసావమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, లాస్ట్ కెప్టెన్ అయి టాస్క్లో ఎవరు సపోర్ట్ చేశారమ్మా? ఆ సంజన గారు వచ్చి పాప నిఖిల్కి వేసింది, అది తీసుకొచ్చి నీకు ఏత ఉండవా? అంటే నువ్వేమో పెద్ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటున్నావా? ఆ లాస్ట్ టైం గౌరవ్ వాళ్ళు ఆడిన గేమ్ కూడా నువ్వు ఈజీగా తీసేసా కదా, కరేపాకులాగానే. వాళ్ళు ఎంత కష్టపడి ఆడారు. అంతెందుకు నాగార్జున సార్ ఒక 20 గుంజులు తీయమంటే 10 తీసినప్పుడు అలసిపోయావా? 100 సార్లు అటు ఇటు బకెట్ అట్టుకుని తిరిగారు, నువ్వు తిరిగేస్తావా? ప్లేయర్ అనుకున్నారు తనుజ గారు. అయ్యో బాబు, అన్ని గేమ్స్ ఇచ్చి పాడేస్తుంది, ఫస్ట్ వచ్చి ఆడేస్తుంది, ఎక్కడే ఆడదు, ఎక్కడ అలగదు, ఎక్కడ ఎవరి మీద కోపపడదు, కిచెన్ దగ్గర ఎక్కడ గొడవ పెట్టుకోదు. ఈవెన్ చూసుకుని నేర్చేసుకోవాలి అందరండి. అంటే విన్నర్స్ అంటే ఇలా ఉండాలన్నమాట. అంటే మీ బిగ్ బాస్ చెప్తుందంటే విన్నర్స్ ఇలా ఉండాలి. ఏ క్వాలిటీ ఉందండి విన్నర్ చేసేద్దాం అనుకుంటున్నారు? ఆడియన్స్ ఓటేస్తున్న వాళ్ళని బుద్ధి ఉంది వీళ్ళకి. ఏం చూసి ఓటేసేస్తున్నారంటే ఆవిడకి పవన్ మీద భయం వేసేస్తుంది. ఆ కళ్యాణ్ ఏమో పాపం అతనేమో వాడు పాపం అతను బుర్ర ఉందో లేదో తెలియదు, లావడానికల్లా తెలియదునండి. ఆ పిల్లని వదలరా బాబు, నువ్వు ఇన్నర్ అవుతావంటే కళ్యాణ్కి బుర్రకే ఎక్కదు. ఆ ఏమనేయాలంటే సేవ్ ఆడేస్తాడు. ఏం చేస్తాం, వీళ్ళు ఇలాగడ్డం పెడితే ఆవిడకి అన్నీ నడుస్తున్నాయి అక్కడ. ఆ బర్నీ గారు మొత్తం అయితే షాక్ అయిపోయారు. ఆ రీతి అంత సపోర్ట్ చేసింది. వీళ్ళకన్నా ముందర ఆన్లైన్లో అడిగారు కదా సపోర్ట్ చేయండి, సపోర్ట్. నువ్వే అడుక్కున్నా కదా బిగ్ బాస్ నాకు సపోర్టింగ్ గేమ్ పెట్టండి. అంతమంది అని సపోర్ట్ చేస్తే నీకు ఎవరు సపోర్ట్ లేదు. అది కూడా ఎందుకు పెట్టావంటే ఎవరినో ఒకరు పెట్టాలి కాబట్టి కళ్యాణ్ నాకు సపోర్ట్ అని పెట్టు. అది కూడా కాదండి, మామూలుగా పెడుతున్నానంటూ పెట్టు. నాగార్జున సారే కదా షాక్ అయిపోయారు. అమ్మ ఇన్ని రోజులు నువ్వు సపోర్టింగ్ లేకుండా ఎలాగ ఆడేసావమ్మని. అయ్య బాబు, ఆడియన్స్ ఇప్పుడైనా తెలుసుకోండి. ఇప్పుడు దాకా తనుజ కేసు ఉంటే ఓకే ఓటు, కానీ ఇక్కడి నుంచైనా జెన్యున్గా ఉన్న వాళ్ళకి వేయండి. ఆవిడైతే మీ ఓట్లు కూడా తీసేస్తుంది. ఫైనల్గా నాకు మీరు వేయలేదు, నాకు వేరే వాళ్ళు వేసారు, ఎవరు వేయకుండా మా ఇంట్లో వాళ్ళు వేస్తేనే గెలిచేసాను అంటుంది. వాళ్ళు కూడా వేయలేదంటది ఆవిడ. నాకు ఎవరు సపోర్ట్ లేదు, నాకు కష్టపడి ఆడేసాను, నేను రక్తాలు చిందించాను అక్కడ కప్పు కొట్టడానికి అంటది. మరి చూసుకోండి, ఇప్పుడు కానీ మన కళ్ళు తెరిపించింది తనుజ గారు. నిన్నటి ఎపిసోడ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆశ చూసి అన్నీ చూసుకుని కరెక్ట్గా జెన్యున్ అనుకున్నా వేసుకోండి. నాకు తెలిసి ఇద్దరు అన్నయ్య
ఆవిడకి ఓటేసినా మీ ఓటు వృధా అయిపోతుంది, మీకు ఆ క్రెడిట్ ఇవ్వదు, చూసుకొని మీ ఇష్టం. అయిపోయిందమ్మా. ఎలాగంటే బుర్ర పాడైపోయిందమ్మా. ఆవిడ ఎవ్వరూ నాకు సపోర్ట్ లేదన్నంత నాగార్జున సార్తో పాటు అందరికి బుర్ర పాడు.